అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుపతి ఏర్పేడు వ్యాసాశ్రమంపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. పీఠాధిపతిగా ఉన్న పరిపూర్ణానందగిరి స్వామి, ఆయన సోదరుడు కలిసి వందల కోట్ల ఆస్తులను అన్యాక్రాంతం చేశారని పరంపర స్వామీజీలు ఆరోపిస్తున్నారు. ఆశ్రమ పరిరక్షణ సమితి పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి సైతం తమపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన వివాదం సద్దుమణగకపోవడంతో ఇప్పుడు ఏపీ సాధు పరిషత్ రంగంలోకి దిగింది. ఏర్పేడు వ్యాసాశ్రమంపై స్పందించిన ఏపీ సాధు పరిషత్తు వ్యాసాశ్రమంలో రాజకీయ జోక్యం తగదు అని చెప్పింది. త్వరలో వ్యాసాశ్రమ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, సమస్యలుంటే చర్చలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సాధు పరిషత్ అభిప్రాయపడింది. వ్యాసాశ్రమంపై మాట్లాడిన వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది సాధు పరిషత్. వ్యాసాశ్రమంలో అవినీతికి దేవాదాయ శాఖ మంత్రికి సంబంధం లేదు అన్నారు స్వామీజీలు. ఇంత ప్రాచీనమైనటువంటి మహత్తు కలిగినటువంటి వ్యాసాశ్రమంలో ఏదో జరుగుతుందని, అవినీతి జరుగుతుందని ఇలా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన ఆశ్రమ వ్యవస్థని మనమే కించపరుచుకున్న వాళ్ళం అవుతున్నాం. నీళ్ళు కాదు, మా డౌట్ ఏంటంటే బులుగు నీడలు కమ్ముతున్నాయి ఈ సనాతన ధర్మం మీద అని. దయచేసి ఈ పరిరక్షణ సమితిలో ఉన్నటువంటి స్వామీజీలకి, పూజ్యులకి మా విన్నపం ఏంటంటే ఆ బులుగు నీడల నుంచి మీరు బయటికి రండి. ఆనం రామనారాయణ రెడ్డి అని ఆయన వాళ్ళ ఫ్యామిలీ 40 సంవత్సరాల మించి పాలిటిక్స్లో ఉంది. మనకు అందరికీ తెలుసు ఏ పార్టీలో ఉన్నా. అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తులు. అట్టంటి వాళ్ళ మీద ఎందుకండి మనం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం? మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు ఈ స్వామీజీలు. ఇప్పుడు మేము వ్యాసాశ్రమాన్ని ఆదుకుంటామని 2019 నుంచి 2024 దాకా కొన్ని వందల దేవాలయాలు ధ్వంసం చేశారు. ఎక్కడ పోయారు స్వాములు మీరందరూ అప్పుడు? అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయ మాజీ శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఇది కషాయం కాదు కషాయి అన్నాడు. ఎక్కడ పోయారు స్వాములు మీరందరూ అప్పుడు? దయచేసి మీరు ఆ రోజు వచ్చి కనీసం ఖండించుంటే ఈరోజు మీరు వ్యాసాశ్రమం మీద చేసినటువంటి ఆరోపణలకి సాధు పరిషత్ కానీ మిగతా హిందూ సంఘాలు కానీ మీకు సపోర్ట్ చేస్తుంటాయి.